హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాజన. టిఫిన్స్లోకి ఏదైనా సరే చట్నీ అనేది పర్ఫెక్ట్గా ఉంది అని అనుకుంటే మనం ఏ టిఫిన్ అయినా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటాం కదా. బిగినర్స్ చేసినా సరే చాలా పర్ఫెక్ట్గా వచ్చే బొంబాయి చట్నీని అయితే ఈరోజు అయితే చూపించబోతున్నాను. దట్టు అది హోటల్ స్టైల్లో అనమాట. ఇంకా లేట్ ఎందుకు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని అందులోకి అయితే ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, అలానే పచ్చిమిర్చి, మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇందులో కారం అయితే యాడ్ చేయమన్నమాట. ఆ తర్వాత పొడువుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని కూడా వేసేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చింది అని అనుకునేటప్పుడు ఆలుగడ్డలను అయితే మనం ముందుగానే ఉడకబెట్టేసుకొని ఇలా అయితే పీసెస్గా కట్ చేసుకొని ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులోనే కాస్త పసుపు, అలానే మీ రుచికి తగ్గట్టు ఉప్పు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అలా బాగా కలిపేసుకున్న తర్వాత మనము ఒక బౌల్లోకి కాస్తంత వాటర్ని వేసుకొని అందులోనే కాస్త శనగపిండిని కూడా యాడ్ చేసేసుకొని లమ్స్ ఏం లేకుండా నీట్గా అయితే కలిపేసుకోవాలన్నమాట. దాన్ని ఇందులోకి అయితే యాడ్ చేసేసుకొని అలానే వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 2 గ్లాసుల దాకా నేను వాటర్ వేస్తున్నాను. కర్రీ అనేది కొద్దిగా పల్చగా చేసుకోవాలండి, ఎందుకంటే మనం శనగపిండి కలిపిన వాటర్ వేసాం కాబట్టి చాలా థిక్ అయిపోతుంది అనమాట. అందుకని కాస్త పల్చగా చేసుకుంటే మనకి థిక్నెస్ అనేది మంచిగా వస్తుంది. చూసారు కదా, నేను అన్ని వాటర్ వేస్తే మనకి కర్రీ అనేది ఈ థిక్నెస్లో అయితే వచ్చిందనమాట. ఇంకా పూర్తిగా చల్లారిన తర్వాత ఇంకొద్ది థిక్నెస్ అయితే పెరుగుతుంది. ఇంకా ఫైనల్గా ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత కసూరి మేతి వేసుకున్నామంటే మనకి ఆ హోటల్లో తిన్నట్టు ఉంటుందన్నమాట. చాలా ఎమ్మిగా కూడా ఉంటుంది. ఇలా చూసారు కదా, పూర్తిగా చల్లారిపోతే ఇలా అయితే దగ్గరకు వచ్చేస్తుంది అనమాట కర్రీ అయితే. అందుకని చెప్పేసి కాస్త పల్చగానే చేసుకున్నామనంటే మన కర్రీ కూడా మంచి అరోమాటిక్గా ఉంటుంది. చాలా ఈజీగా చేసుకునే బొంబాయి చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇది ఓన్లీ పూరీలోకి లేదంటే ఇడ్లీ దోశలోకి కాదండి, చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది రెసిపీ. ఒకసారి ట్రై చేయండి. అలానే ఇంకొక వీడియోతో ఇంకొక రెసిపీతో నేను మీ ముందుంటాను. సైనింగ్ ఆఫ్.